ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మన బాబా గారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త చెబుతాను. ఈ శ్రీచక్రాన్ని కానీ ఏనుగుని కానీ తాకి చూడు తల్లి, అద్భుతాన్ని చూస్తావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరు బాబా గారిని స్మరిస్తూ శ్రీచక్రాన్ని కానీ ఏనుగుని కానీ తాకండి. బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. తల్లి, శ్రీచక్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ప్రతినిత్యము కూడా నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటున్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుందమ్మా. జీవితంలో ఎన్నో బాధలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను అని బాధపడుతున్నావు కదూ. త్వరలోనే నువ్వు ఎన్నడూ చూడని బంగారు భవిష్యత్తు నీకు ఇస్తాను తల్లి. నీవు ఎప్పుడూ చెప్పే మాటలే కదా బాబా అని అంటావేమో. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ ఇబ్బందులు, చిక్కుముడులు దాటి వచ్చావు. కాలం నీకు ఏం చెప్పింది, ఏం నేర్పింది అని నువ్వు కొద్దిగా ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులు, చిక్కుముడులు, నిద్ర రాని రాత్రులు, ఇవన్నీ కూడా ఆలోచించి చూడు తల్లి. ఈ స్నేహితులు, నీతో స్నేహంగా గడిపిన వారే ఇప్పుడు నీ దగ్గర లేకుండా ఉన్నారు. నీకు ప్రాణంగా దగ్గర అనుకున్నవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా ఉన్నావు కదా. కానీ అలాంటి సమయంలో నీతో ఎవరు ఉన్నా లేకున్నా నేను మాత్రం నీతోనే ఉన్నాను కదమ్మా. ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను తల్లి. నువ్వు ఆపదలో ఉన్నావు అంటే ఏదో ఒక రూపంలో నీకు సాయం అందిస్తూ ఉంటాను. నీ భారాలన్నీ మోస్తూ ఉంటాను. నువ్వు నా మీద చూపించిన భక్తికి, విశ్వాసానికి, నీ బాధ్యతలను, నీ భారాన్ని మోయటం నాకు ఎంతో సంతోషం తల్లి. నీకు శోధనలు వచ్చినప్పుడు నీ భుజం తట్టి నీకు పరిష్కారాన్ని చూపిస్తున్నాను. ఇది తప్పు అని నిన్ను విరోధంగా మాట్లాడారు కదా, వారి ముందు నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచుతాను. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి మంచి మార్గాన్ని చూపించిన ఈ సద్గురువును తల్లి నేను. నీకు ఇల్లు వాకలి ఏర్పరిచాను. అన్నీ నీకు అనుకూలంగా చేశాను. నువ్వు నా మనసుకు నచ్చిన బిడ్డవు తల్లి. ఓర్పుకి, నీ సహనానికి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నానమ్మా. నీ ఎదురు చూపులు ఫలించాయి బిడ్డ. రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి తల్లి. నీ బంధం బలపడిపోతుంది కాబట్టి కాస్త ఓర్పు, సహనంతో ఉండమ్మా. గతంలో నువ్వు తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లు మరలా చేయవద్దు తల్లి. అతి కోపం, అతి ప్రేమ ఎప్పటికీ కూడా పనికిరాదు తల్లి. అవి కేవలం కష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా సమభావంగా స్వీకరించు. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుంది తల్లి. నీకు నీ సాయి తండ్రి ఇస్తున్న ప్రమాణం. ఇందులో ఏమాత్రమో కూడా నువ్వు అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు తల్లి. నీ సాయి తండ్రి దీవెనల వల్ల నువ్వు అనుకున్న పనిలో నువ్వు విజయాన్ని సాధించిన తర్వాత నువ్వు నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా. నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయమ్మా. నీవు ఇతరులకి మంచి చెప్పినా సరే అది చెడుగా మారుతుంది. కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు తల్లి. ఎవరు బ్రతుకు వారు కష్టించి ఆ కష్టాన్ని దైవ నిర్ణయానికే వదిలేస్తే తప్పకుండా వారి యొక్క వృత్తిలో లాభాన్ని పొందుతారు తల్లి. నీకు కొన్ని సూచనలు తప్పకుండా నీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే నీకు ఏది మంచో ఏది చెడో నీకు తెలియటం లేదమ్మా. సర్వం దైవ నిర్ణయము అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. సాయి ధ్యానంలో లీనమైపోతే చాలు, నీ సందేహాలన్నీ తీరిపోతాయి బిడ్డ. సంపూర్ణమైన మనస్సుతో మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసినా చాలు. ఈ సాయి తండ్రి నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటాడు బిడ్డ. ఈ చెంతనే ఉండి నీకు కావలసిన సూచనలను తెలియజేస్తూ ఏది మంచో ఏది చెడో అనే విషయాన్ని నీకు అవగతం అయ్యేలాగా ప్రకారంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ. ఇంకా కొద్ది రోజుల్లోని నువ్వు స్థిరమైన లాభాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఇంకా నువ్వు అస్సలు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. నీ తండ్రిగా నీ సాయినాథుడు చెబుతున్నాను. ఈ చేతుల్లో ఏమీ లేదమ్మా.
అంతా నేను ఆడేటటువంటి జగన్నాటకం తల్లి. జ్ఞాతంలో పడి నువ్వు ఏమాత్రమూ కూడా అపార్థం చేసుకోవద్దు తల్లి. నీ సాయి తండ్రి దీవెన వలన నువ్వు సరైన మార్గంలో ఉండబోతున్నావు. ఎవరైనా నీకు కీడు చెయ్యాలి అని చూస్తే వారికి నష్టాన్నే మిగులుస్తానమ్మా. ఆనందకరమైనటువంటి పని, తిరుగులేనటువంటి పని నీకు రాబోతుంది తల్లి. కాబట్టి నువ్వు నీ సాయి తండ్రి చెప్పినటువంటి ఈ పెద్ద శుభవార్తను స్వీకరించు తల్లి. సంతోషంగా ఉండు. ఏమాత్రమూ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా నా యందు భక్తి, శ్రద్ధ, సంతో ఉండు తల్లి. అది నీకు ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సంతోషంగా ఉండు బిడ్డ. శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఏనుగు తాకిన వారి గురించి, తల్లి ఎవరైతే ఏనుగును తాకారో, తల్లి ఇది నీకోసం మాత్రమే నేను చెబుతున్న విషయం తల్లి. శ్రద్ధగా వినమ్మా, మంచి శుభవార్త వింటావు. నువ్వు ఎప్పటి నుంచో పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి. నువ్వు ఇప్పటి నుంచి అస్సలు బాధపడవద్దమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడినది కష్టమంతా ఒక వంతు మాత్రమే. కానీ రాబోయే రోజులలో నీకు సంతోషాన్ని 1000 రెట్లు ఇస్తాను తల్లి. నీవు ఇన్ని రోజులు కూడా ఎంతో నిరాశతో, దుఃఖంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా. అవన్నీ కూడా నీ కర్మఫలం. ఆ కర్మఫలం అనేది ఇప్పటి నుంచి నీకు తొలగిపోతుంది తల్లి. ఎప్పుడూ కూడా శ్రద్ధ, సబూరి అనే మాటలు మర్చిపోకుండా ఈ రోజు వరకు నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు అంటే, ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ వచ్చినా సరే బాబా చూసుకుంటారు అనే నమ్మకంతోటి, ఓపికతోటి ఉన్నావు కదమ్మా. బాబా నాకు ఎప్పుడూ కూడా మంచే చేస్తాడు అని నీ మనసును నువ్వు ఎప్పుడూ సర్దుకుంటూ ఉంటున్నావు కదా తల్లి. నా జీవితాన్ని బాగానే మారుస్తాడు సాయి తండ్రి అనే నమ్మకంతో ఉన్నావు తల్లి. నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు నా బిడ్డ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు తల్లి. నా బిడ్డ కోసం అన్నీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నీ మనసులో ఏ కోరికైతే అనుకుంటున్నావో, అంటే నీకు ఉద్యోగం రావాలన్నా, నీకు ఇష్టమైన బంధం నీ దగ్గరకు రావాలన్నా, నీ తల్లిదండ్రుల నుంచి మెప్పు రావాలన్నా, మంచి సంతానం కావాలన్నా ఖచ్చితంగా నేను ఇస్తాను బిడ్డ. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కష్టాలన్నీ నేను తప్పకుండా తీరుస్తానమ్మా. నీ కష్టాలన్నీ కూడా ఇప్పుడే నేను తీరుస్తాను బిడ్డ. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఏదైతే నువ్వు చేయలేను అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలా నేను చేస్తానమ్మా. నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటావు కదమ్మా. ఆ నిరాశను నేను నీలోంచి తీసేస్తున్నానమ్మా. ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న పనిని తప్పకుండా చేయగలుగుతావు. నేను నీ వెంటే ఉంటాను. నిన్ను వేలు ఎత్తి చూపించిన వారి దగ్గర నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాను. నిన్ను చూసి వారు ఆశ్చర్యపడే విధంగా చేస్తాను తల్లి. నువ్వు నన్ను ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉన్నావు కదా, నా ఆలయానికి వస్తూ ఉన్నావు కదా. ఇవన్నీ చేస్తున్న నీకు నీ కోరికలు తీర్చలేనా చెప్పు తల్లి. రావాలి అని అనుకుంటున్నావు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు. నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధ కానీ నేను తొలగిస్తున్నాను బిడ్డ. నీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అక్షరాలా నాకు తెలుసు. కానీ ఇన్ని రోజులు బాబాను అడిగాను, ఇయ్యలేదు కదా అని నువ్వు బాధపడుతూ ఉన్నావమ్మా. కానీ ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. నీకు తోడుగా నేను ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను చెప్పే ఈ చిన్న పని చేయి తల్లి. 2 ఏనుగు బొమ్మలను తీసుకువచ్చి నీ గృహంలో కానీ, నీ దేవుడు మందిరంలో కానీ పెట్టి చూడు తల్లి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. గజకేసరి యోగం కలుగుతుందమ్మా. రాజయోగం కలుగుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా చేయి తల్లి. నీకు అంతా మంచి జరిగి సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబాగారు ఏనుగు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. మన బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఫ్రెండ్స్. బాబాగారిని నమ్మండి, సంతోషంగా ఉంటారు. బాబాగారు ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.